ప్రైజ్ ద లార్డ్. ఆరాధ్యనీయుడు, ఆరాధ్య దైవము, ఆరాధనకి యోగ్యుడు, స్తుతికి పాత్రుడైన యేసు క్రీస్తు యొక్క సర్వశక్తిగల నామములో మీకు నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము దినవృత్తాంతాల 2వ గ్రంథము 29వ అధ్యాయం 22వ వచనం. వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని ఆరాధించినట్టి ఆధ్యాత్మికమైనటువంటి కార్యము ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. మన పితరులు ప్రభువుని ఆరాధించుటకు ఆయన సన్నిధిని సమీపించినప్పుడు దేవుని సముఖములో, దేవుని సన్నిధిలో వారు ప్రభువుని ఆరాధించు సమయంలో తలలు వంచి ఆరాధించిరి. తలలు వంచుట అనగా, నీ ఎదుట మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాము, మీరే గొప్పవారు, మేము నిమిత్త మాత్రులము అని, అలాగే ఏ యోగ్యత మాలో లేదు, నువ్వు మహోన్నతుడవు అని దేవుని సన్నిధిలో, దేవా నీ వంటి వారు ఎవరూ లేరు, నీవే పరిశుద్ధుడవు, పూజ్యుడవు, ఆరాధనకి యోగ్యుడవు, నిన్ను ఆరాధించుట మా భాగ్యము అని తలలు వంచి ఆరాధించుట మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, తల వంచి అనేది మనల్ని మనం సరెండర్ చేసుకోవడము, మనల్ని మనం అప్పగించుకోవడం అయి ఉన్నది. కనుక మనలో ప్రతి ఒక్కరూ దేవుని సముఖములో తల వంచి ప్రభువుని ఆరాధించేవారిగాను, ప్రభువుని వెంబడించేవారిగాను ఉండాలి. తల ఎత్తి తల ఎగరేసి అనే మాటలు అంటారు, అంటే గర్వానికి సూచన. దేవుణ్ణి ఆరాధించు వారికి గర్వము ఉండకూడదు, తగ్గింపుతో ఆరాధించాలి. ఈ యొక్క విరిగి నలిగిన మనసుతో కూడిన ఆరాధనని దేవుడు అంగీకరించి ఆ ఆరాధన మధ్యలో సంచరిస్తారు. ఆయన గొర్రెపిల్లగా ఈ లోకానికి దిగివచ్చారు, గొర్రెపిల్లగా ప్రాణాన్ని పెట్టారు, సింహాసనాసీనుడుగా సియోనులో మూలరాయిగా గొర్రెపిల్లకు ఉన్నారు. ఆ గొర్రెపిల్ల తగ్గింపునకు సాదృశ్యం. తల వంచి ఆరాధించుట మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క లక్షణమై ఉన్నది. దేవుణ్ణి ఘనపరుచు అనుభవమై ఉన్నది. నన్ను ఘనపరుచు వారిని నేను వారిని ఘనపరుస్తానని ప్రభు చెప్పాడు. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుని సముఖంలో ఆరాధించుటకు నిర్లక్ష్యం చేయక ఆయన సన్నిధిని సమీపించి మందిరం మానక దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించుట క్షేమము. కనుక నిశ్చయముగా దేవుని సముఖములో చేరుటకు, దేవునికి అప్పగించుకున్నటకును, దేవుని సముఖములో ఆరాధించుటకును కుటుంబంతో కలిసి దేవుని సముఖానికి చేరుకోమని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, అందరూ ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడు ఆరాధన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలైన వారిని అందరినీ ఆశీర్వదిస్తారు, ఆధ్యాత్మికమైన ఉజ్జీవాన్ని కలిగిస్తారు. శరీరానికి కలిగి ఉన్న ప్రతి బలహీనతలను, రుగ్మతలను, అనారోగ్యముల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు విడిపిస్తాడు. ఆరాధనల మధ్యలో పరిశుద్ధాత్మ అభిషేకం కలుగుతుంది. కృపా వరములు పొందుకుంటారు, ఆత్మీయంగా ఫలిస్తారు, దేవుని యొక్క మహిమగల రాకడికి సిద్ధపరచబడతారు. కనుక తలలు వంచి ఆరాధించుటకై దేవుని సన్నిధిని సమీపించండి, దేవుని దీవెనలు అనుభవించండి. ఉదయకాలం దేవుని సముఖంలో ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడు అయిన మా దేవానికి స్తోత్రాలు. మిమ్మల్ని ఆరాధించు భాగ్యమును, ధన్యతను, అర్హత లేని మాకు ఇచ్చినందుకు స్తోత్రం నాయన. మిమ్మల్ని ఆరాధించు వారి మధ్యలో సంచరించు ఆశ్చర్యకరుడా, ఆరాధ్య దైవమా, నీ సముఖంలో నేను ఆరాధించే విస్తారమైన కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని చెప్పినట్లు కుటుంబంతో కలిసి నిన్ను సేవించుటకు, ఆరాధించుటకు నీ సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డను అన్ని విధముల ఆశీర్వదించి వర్ధిల్ల చేసి ఆత్మీయంగా బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.